భగవత్ కేసరి మూవీ రివ్యూ. ఎవర్రాది? ఇది బాలయ్య భగవత్ కేసరి కాదురా బాబు, విజయ్ది జననాయకుడు. సారీ అన్న, అలవాటైపోయింది. జననాయకుడు సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. ముందుగా ఈ సినిమా పైన చాలా మందికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఇది భగవత్ కేసరి రీమేకే కదా, కానీ అయినా కూడా ఎందుకు మూవీ టీము అఫీషియల్ గా దాన్ని ఒప్పుకోలేదు అని చాలా మందికి అయితే ఉంది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అసలు మ్యాటర్ అర్థమైంది. ఈ సినిమాలో కొన్ని కోర్ ఎలిమెంట్స్ అంటే ఇంపార్టెంట్ ట్రాక్లు మాత్రమే భగవత్ కేసరి సినిమా నుంచి తీసుకున్నారు. మిగతా డ్రామా అంతా కూడా టిపికల్ విజయ్ సినిమాల్లో ఉండే ప్లేనే కనిపిస్తూ ఉంది. హీరోయిజం కోసం ఉండే ఎలివేషన్స్, పొలిటికల్ ఆస్పెక్ట్స్, మాఫియా బ్యాక్గ్రౌండ్ డ్రామా, విజయ్ ఫ్యాన్స్ ని అటు తన పొలిటికల్ కెరియర్ కి యూజ్ అయ్యే చాలా ఎలిమెంట్స్ అయితే ఈ సినిమాలో జోడించారు. అయితే మమతా బేజు ట్రాక్ మాత్రం యాజ్ డీస్ గా మన భగవత్ కేసరి సినిమాలోనిదే. కానీ ఈ సినిమాకి పే ఆఫ్ మాత్రం ఈ ట్రాక్ తో కాకుండా పొలిటికల్ ఆస్పెక్ట్ ట్రాక్ లో అయితే ఉంటుంది. ఇక సరే, ఫైనల్ గా సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే నాకు ఓకే భయ్యా, పర్వాలేదు అనిపించింది. ఇది ఎప్పుడో తమిళనాడు ఎలక్షన్స్ కి ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా. అయితే అప్పుడు విజయ్ ని కాస్త బూస్ట్ ఇవ్వడం కోసం ఇందులో పొలిటికల్ గా రాసుకున్న సెటైర్స్ కానీ, పొలిటికల్ గా విజయ్ ని లేపడానికి రాసుకున్న కొన్ని సీన్స్ ఉంటాయి. అవి ఇప్పుడు సీఎం అయిపోయిన తర్వాత చూస్తే కొంచెం వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మేబీ ఆ టైంలో వర్కౌట్ అయ్యేదేమో.